ఎవడు పంపాడు నీకు? చెప్పు. నన్నెందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. చెప్తావా చంపేయమంటావా? అన్న నిజంగా నాకు ఎవరు తెలియదు. పంపారు? నా కాంటాక్ట్ టీచర్ నన్ను పంపించారు. నాకు ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చిందన్న. వాడు ఎవడో నాకు తెలీదు. ఎంత మనీ కావాలంటే అంత పని ఇస్తా అన్నాడు. నేను చంపమన్నాడు. నాకు బెట్టింగ్ అంటే చాలా పిచ్చి బ్రో. అందులో 50 లక్షల దాకా పోగొట్టా. సరే అని చెప్పి వెళ్ళిపోయడానికి నా అకౌంట్కి 2 కోట్లు పడ్డాయి. పిచ్చి కదా. ఈసారి మళ్ళీ అన్న 2 కోట్లు పోయినాయి. సరే అని చెప్పి పే చేద్దామనే టైంకి ఆ 2 కోట్లు మాయమైపోయినాయి. హోటల్ వాళ్ళు 1 వీక్ టైం ఇచ్చారు. ఈ లోపల కట్టకపోతే కానీ చంపేస్తామని బెదిరించినారు. ఇందాక ఒక కాల్ వచ్చిందని చెప్పా కదా, అప్పటి వరకు నాకు తెలీదు వేసింది వాడే తీసింది వాడే అని. ఈసారి నాకు మళ్ళీ ఆఫర్ ఇచ్చిండు 2,50,00,000 నేను వేసేమని. భయపెడతావు కదా బావా. ఇంకేంట్రా విశేషాలు? లైఫ్ ఎలా ఉంది? ఏం అడగొద్దురా, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. ఏమైందిరా? ప్రియా తెలుసు కదా నీకు? అవును. తను నా గురించి చెప్పింది వాళ్ళ నాన్నకి. 1 మంత్లో బిజినెస్ వైజ్ కానీ ఫైనాన్షియల్ వైజ్ కానీ సెటిల్ అయిపోవాలి, పర్ఫెక్ట్ అయిపోవాలి, లేదంటే నాకు తనతో పెళ్లి చేయించరు అని అన్నారు. నేను నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు. ఆ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. సరే కరెక్ట్ చేతిలో డబ్బులు లేని సమయంలో ఒకడు వచ్చి నాకు డబ్బులు ఇస్తా అన్నాడు. నేనేంటంటే డబ్బులకి ఆశపడి ఒప్పుకున్నాను. వాళ్ళు ఒక గేమ్లో ఎంటర్ అవ్వాలని ఒక లింక్ ఇచ్చారు. నేను ఆ లింక్ క్లిక్ చేస్తాను. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత నా డేటా అన్ని వాళ్ళ దగ్గర వెళ్ళిపోయాయి. తర్వాత వాడు ఒక మనిషిని పంపాడు నన్ను చంపమని. ఇప్పుడు వాడు నేను ఒకళ్ళనొకళ్ళు చంపుకునేలా చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ వాడు నన్ను చంపబోతున్నాడు. ఏం చేయాలి ఏంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే ఇదంతా వదిలే. నువ్వేంటి ఇంకేం చేస్తున్నావు? అసలు సడన్ సర్ప్రైజ్ ఏంటి? ప్రజెంట్ నేను సైబర్ క్రైమ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఇక్కడికి ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను. సడన్గా నువ్వు కనబడ్డావు. అసలు ఎవరిని వెతుకుతున్నారు మీరందరూ? వాడెవడో తెలియదురా. ఇప్పటిదాకా 50 మందిని చెప్పాడు. మా డిపార్ట్మెంట్ మొత్తాన్ని 30 తిప్పలు పెడుతున్నాడు. వాడి కోసం పిచ్చోళ్ళలా తిరుగుతున్నాం. ఇప్పటిదాకా వాడు చంపిన వాళ్ళు ఎక్కువ మందిలో లాయర్లు, జర్నలిస్టులు వీళ్ళే ఉన్నారు. వీళ్ళని ఎందుకు చంపడం అర్థం కావట్లేదు. లిటరల్లీ 1 మంత్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి వాడికి బ్యాక్ స్టోరీ ఉందా? ఏంటి ఆ బ్యాక్ స్టోరీ? వాడు మామూలుడు కాదురా. వాడు డాక్టర్ కొంత పెద్ద సైకో. ఇలాంటి వాళ్ళకి డాక్టర్ ఒక పేరు కూడా ఉంది, కల్చర్ 114. పొద్దున ఇప్పుడు గుడికి వెళ్ళన్నావు, బొట్లేదేంట్రా? పొద్దున ఎప్పుడే వెళ్ళా కదా, తుడుచుకున్నాను. ఎమ్ముకున్న దేవుణ్ణి
నెక్స్ట్ మంత్ అప్లికేషన్ కదా ఒకటి, అది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అసలు అడగడం మర్చిపోయా. అసలు యాప్ ఏంటి అసలు? ఆర్గానిక్ అగ్రికల్చర్ అని సేంద్రియ వ్యవసాయం అని చెప్పి ఒక అప్లికేషన్ బాగా. దానివల్ల యూజ్ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇండియాలో వ్యవసాయ భూమి 394 మిలియన్ ఏకర్స్ ఉంది. వరల్డ్లోని యునైటెడ్ స్టేట్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ మన ఇండియాది. అందులో సగం భూమి అంటే 250 మిలియన్ ఏకర్స్ మాత్రమే ఉంది. మిగతా 144 మిలియన్ ఏకర్స్ వాటర్ లేకుండా బీడు భూమిలా మారిపోయింది. ఉన్న భూమిని ఎలానైనా కాపాడుకోవాలంటే సేంద్రియ వ్యవసాయం ఒకటే దారి. అది మాత్రమే రాబోయే తరాలను కాపాడుతుంది. అంతేకాక చాలామంది రైతులు పొలానికి పెట్టుబడి కోసం అన్ని అప్పులు చేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బాగానే రీసెర్చ్ చేసావురా. ఈ యాప్ సక్సెస్ అయితే చాలామంది జీవితాలు మారిపోతాయి అనుకుంటా. ఐ హోప్ సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. సక్సెస్ అయితే నన్ను మర్చిపోగా. హే, నువ్వు నా తమ్ముడురా, నేనెందుకు మర్చిపోతాను? అవుననుకుంటా, నువ్వు కూడా సైబర్ క్రైమ్ లేదో అప్లై చేసావంట. నీకెవరు చెప్పారు? తెలిసింది నాకు. అవును చేశా. చాలా టెస్ట్ పెట్టారు, అన్నీ సింపుల్గానే అయిపోయాయి. నెక్స్ట్ వీక్ ఒక లిస్ట్ రాబోతుంది. ఆ లిస్ట్లో చాలామంది నేమ్స్ ఉన్నాయి. చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు. అది చూడాలి ఏమవుతుందో. ఉండదులే, ఖచ్చితంగా నీకేం ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది. నీ గురించి నాకు తెలియదా? అయితే నెక్స్ట్ మంత్ ఇద్దరికి గుడ్ న్యూస్ రాబోతుంది అనమాట. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఫోన్ చూస్తావేంట్రా? లైక్లు, షేర్లు, కామెంట్లు చూస్తావేంట్రా? ఈ యాప్ సక్సెస్ అయితే సోషల్ మీడియాలో మన గురించి పాజిటివ్గా రాస్తారు, లేదంటే నేను తట్టుకోలేను. అలాంటిదేం జరగదులే. నువ్వు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్ముకో. ఏదైనా అయితే నీకు నేనున్నాను. ఓకేనా? కదా. అర్రే, లిస్ట్లో వీడి పేరుందే. అరే సిద్ధు, లిస్ట్లో నీ పేరుందిరా. నిజంగానా? నిజం రా. ఎలాగైనా ఈ విషయం అర్జెంట్గా అన్నయ్య చెప్పాలరా. పదా. ఇప్పుడు అందిన తాజా వార్త. గుంటూరుకి చెందిన గణేష్ అని ఒక యువకుడు తన యాప్ సహాయంతో 30 లక్షల దాకా దోచుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నది. ನೋವಾದೆ ಅಡರಾದೆ పోగా నుండి నీరే ఓరోరో కనలు దినా తీయవని నీ నేరమా ఎందుకు రైలు కానీ ఎందుకు ఇలా చేసావు? లేరా?
మా అన్నయ్య చాలా అమాయకుడురా. ఈ పని చేస్తుండడు. మీ అన్నయ్య చావుకి కార్పొరేట్ కంపెనీ వాళ్ళ కారణం. అన్నయ్యకి ఫోబియా ఉందని తెలిసే టార్గెట్ చేశారు. వాళ్ళని ఎలాగైనా వదలకూడదు. వదలంటరా, ఎవరిని వదలను. మా అన్నయ్య చావుకి కారణమైంది ఒక కార్పొరేట్ కంపెనీస్ మాత్రమే కాదు. జర్నలిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీమ్ పేజ్ అడ్మిన్స్ ప్రతి ఒక్కరూ మా అన్నయ్య చావు కారణం. నా కొడుకుని వదలను. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తావురా? ఇప్పటి వరకు నా తెలివిని, నా డ్రీమ్ని మంచి కోసం మాత్రమే వాడా. ఫస్ట్ టైం చెడు కోసం వాడబోతున్నా. ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ పవర్ ఆఫ్ ఎ విల్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాడి గురించి తెలియలేదు. వాడి అన్నయ్య గురించి తెలిసింది. ఇదే వాడి ఫోటో. ఓ షెట్, టైం అయింది. సరే, మనం మళ్ళీ కలుద్దాం. యా, బాయ్. హలో వ్యూవర్స్, వెల్కమ్. అందరూ గేమ్ కరెక్ట్గానే ఆడుతున్నారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ సరిగ్గా ఆడకపోయినా, గేమ్ రూల్స్ని ఎవరైనా బ్రేక్ చేసినా రిజల్ట్ ఎలా ఉంటుందో కాసేపట్లో మీరు చూడబోతున్నారు. వెయిట్ అండ్ సీ. హలో, మనం ఇప్పుడు కలవాల్సిన టైం వచ్చింది.
ఏంటి రాజుని రమ్మన్నావు? ఏంటి విషయం? ఆ రోజు నువ్వు కల్చర్ 114 గురించి చెప్పావు కదా, వాడి బ్రదర్ ఫోటో ఎక్కడో చూసినట్టుంది. ఎప్పుడు ఎక్కడ? యాక్చువల్లీ ఒక మీమ్ పేజ్లో వెతుకుతుంటే ఇదిగో. నువ్వు ఈ ఫోటోకి లైక్ చేసావా? నిజమో కాదు తెలియకుండా ఎందుకు లైక్ చేసావు? ఈ లిస్ట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అసలు నేను నీకు చెప్పా కదా 10 days ముందు నాకు ఒకడు చంపడానికి వచ్చాడని. వాడు కూడా ఈ లైక్ లిస్ట్లో ఉన్నాడు. ఏంటో నువ్వు అనేది? ఒక పని చేద్దాం, ఈ లిస్ట్లో ఇంకెంతమంది ప్రాణాలతో ఉన్నావు చెక్ చేద్దాం. సరే, ఈ రోజు నుంచి మనం ఇద్దరం టచ్లో ఉందాం. ఎప్పటి నుంచి మనం ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఈ లిస్టు మొత్తం చూశాను. ఇందులో 300 మంది పైగా ప్రాణాలతో లేరు, ఇంకా 100 మంది కనిపించకుండా పోయారు. ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పేది నిజం రా. అంటే ఇన్ని రోజులుగా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెతుకుతున్నది, నన్ను చంపడానికి వస్తున్నది ఇద్దరు ఒకటేనా? అయి ఉండొచ్చు. ఇంకో విషయం, ఆ రోజు నీకు ఒక ఫోటో చూపించావు కదా, వాడు తమ్ముడి ఫోటో. ఆ రోజు నువ్వు చూసిన సగం ఫోటోని ఇప్పుడు ఫుల్ ఫోటో దొరికింది. మా సైబర్ క్రైమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇదిగో వాడిన ఫోటో. ఓ షట్! ఆ రోజు నేను చూసింది ఇద్దరినే. అవునా? నిజంగానా? వాడేరా, నాకు ఫేస్ గుర్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, వాడు అన్నయ్య చావుకు మీరు కూడా ఒక విధంగా కారణమే. మేము కారణమా? అసలు మేము ఎలా కారణం అవుతాం? కొంతమంది మీమ్ పేజెస్ వాడి అన్నయ్య ఫోటో పెట్టి డిఫేమ్ చేశారు. మీరు లైక్, షేర్, కమెంట్ కొట్టి ఇంకా స్ప్రెడ్ చేశారు. అందుకే వాడు మీ మీద పగబట్టాడు. मैं तुम्हें कितने भी पैसे दे सकता हूँ, लेकिन तुम्हें मेरे लिए काम करना होगा. తమకు చేతే పైసా దర్కర్ మూదేబి కింటూ. నేను మీకు ఎంత డబ్బైనా ఇవ్వగలను, కానీ మీరు నా కోసం ఒక అమౌంట్ ఆఫ్ మనీ, బట్ యు హ్యావ్ టు వర్క్ ఫర్ మీ. అది నేను నిజమని తెలిసి లైక్ కొట్టారా? డబ్బులు తీసుకొని ఇన్స్టా, ఫేస్బుక్ నడిపే కొంతమంది అడ్మిన్స్ వాళ్ళు నిజాలే చెప్తారని ఎలా అనుకున్నావురా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేయి దాటిపోయింది. వాడు ఇంకా ఎంత దూరం వెళ్తాడో తెలియదు. వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడం తప్ప వేరే మార్గమే లేదు. వన్స్ ట్రాకింగ్లో పెట్టాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫోన్ చేసి చెప్తాను. హే, సౌండ్ వస్తుంది. ఎస్, వి గాట్ హిమ్. వికీ, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను గైడ్ చేస్తూ ఉంటాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. లెఫ్ట్ తీసుకో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వాడు మాల్ దగ్గర ఉన్నాడు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వాడు మాల్ దగ్గర ఉన్నాడు. త్వరగా చెప్పు నాకు. లెఫ్టా రైటా? రైట్ తీసుకో. వెళ్ళు. ఆ డాక్టర్ దగ్గర ఉన్నాడు. వింటున్నావా? స్పీడ్.
వెళ్తున్నా. ఆ ముందే ఉన్నాయి. గో 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 గో. గో 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 గో. ఫాస్టర్ 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 ఫాస్టర్. వెళ్తున్నాను రా. We missed it. హలో విక్కీ, ట్రేస్ చేసి చేసి అలసిపోయావు అనుకుంటా. నీకు షాకింగ్ న్యూస్. ఒకసారి లైన్లో ఉన్న నీ ఫ్రెండ్ని స్క్రీన్ రీఫ్రెష్ చేయమను. ఏమైంది? లొకేషన్ కూకట్పల్లిలో ఉన్నట్టు చూపిస్తుందా? అయితే స్క్రీన్ రీఫ్రెష్ చేయమను. ఏమైంది? చార్మినార్ ఇప్పుడు? ఈసారి ఎక్కడ? శంషాబాద్? కొత్తగా నేను ట్రై చేయండి రా. నన్ను పట్టుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీస్, సిబిసిఐడి, సిబిఐ వీళ్ళ వల్లే కాలేదా? మీరెంతరా? రే విక్కీ, గుర్తుపెట్టుకో, నిన్ను చంపడానికి ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తారో తెలియక ప్రాణ భయంతో నిమిషాలు, గంటలు, రోజులు లెక్క పెడుతూ ఉండు. మీరు ఇలా ఎన్నిసార్లు నా లొకేషన్ ట్రేస్ చేద్దామని ట్రై చేసినా నన్ను పట్టుకోలేదు. బికాజ్ ఐ డాట్ గాయ్. Shit, we have failed to catch him. He just manipulated the location. Switch technique. Damn it. Don't worry. ఈసారి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వాడు ఎలాగైనా పట్టుకుందాం. సరే ఓకే, కానీ ఈసారి వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. లేదంటే వాడు నన్ను చంపడానికి ఇంకెంతమందిని పంపుతాడో నాకు తెలీదు. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు మొబైల్ చూస్తున్నావు ఏంటి? అసలు ఎవరి అమ్మాయి? తన పేరు రతిక. నీకు తెలుసు కదరా, తను నేను 1 year రిలేషన్షిప్లో ఉన్నాం. తనతో టైం స్పెండ్ చేశాక నేను డిసైడ్ అయ్యాను, షీఈస్ ద వన్. 1 year రిలేషన్షిప్ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ తన ఫ్యామిలీ ఇద్దరిని కన్విన్స్ చేసి మ్యారేజ్ ఫిక్స్ చేశాం. రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నా. తను రావడం లేట్ అయింది, సో నేను తనకు కాల్ చేశాను. తన కాల్ లిఫ్ట్ చేసి ఒక 5 minutesలో వచ్చేస్తున్నా అని చెప్పే నెక్స్ట్ మినిట్లో పెద్ద సౌండ్ వచ్చి కాల్ కట్ అయిపోయింది. కొన్ని అవర్స్ తర్వాత నాకు కాల్ వచ్చింది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. తను ఇంకా కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయారు. లైఫ్లో అందరిది సేమ్ ప్రాబ్లం. బ్రో హాయ్. హే దా బ్రో, రండి ఓ పెగ్గేద్దాం. హే మాకు ఒక 2 పెగ్గులే. బ్రో రండి, మంచి పాట పెడతా. ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు, ఉండేలో తుల్లు గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబ్బల్లు, మారిపోయే లోకం చెడ్డోళ్ళంతా ఏకం, నాజుకైన నా బోటోడికి దినదినము కనరకం, యాడో లేదు లోపం నా మీదే నా కోపం, అందనన్న ఆకాశానికి ఎంత కని ఎగబడతా. ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గానీ లేరే, ఏ వావి వరస పేరు పిలుపు అన్ని నోట
ఎవరే విసుగు పుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే అన్నా వికీ వికీ సిగ్నల్ వచ్చింది వికీ లే వికీ మర్యాదలు మీకు ఇది నాకు విక్కీ గాడికి మధ్య జరుగుతున్న గొడవ, నీకు సంబంధం లేదు, మధ్యలో అడ్డు రాకు. వాడు నా ఫ్రెండ్ రా. అయితే నీకు చావాలనుందా? నువ్వు నీ చేతిలో ఉన్నా, నన్నేం చేయలేవు. నన్నేం చేయకు. ఓ హ్యాంగ్ ఓవర్ చంపుతుందే. చందు అసలు ఏంటి ఈ నాయిస్? అసలు ఏంటిది? వాడు 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఒకవేళ చందు ఇది చూసే వాడిని వెతికి వెళ్ళాడేమో. ఎందుకైనా మంచిది ఈ లొకేషన్ డీటెయిల్స్ తీసుకుందాం. The person you are trying to call is currently busy. ఫోన్ ఎత్తాడేంటి ఈడు అసలు? చందు ఏమైంది? చందు లే. సిటీ మాల్. చందు ఏమైంది? ఏంటి సిటీ మాల్? ఏం చెప్తున్నావు చందు? చందు సిటీ మాల్. చందు అసలు ఈరోజు వాడు రాకపోతే
ఇంకా జీవితంలో నేను ఎప్పటికీ వాడిని పట్టుకోలేను. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఆ రోజు సిటీ మాల్లో నువ్వు కాల్ రిసీవ్ చేసుకుని వెళ్ళినప్పుడే నిన్ను తెలియకుండానే నిన్ను ఫాలో అయ్యి నీ కోట్లో నేను ట్రాకర్ తీసి పెట్టేశాను. సేమ్ నీ స్టైల్ ఆఫ్ వర్కే. ఈ కథ ముగింపుకి వచ్చింది. .3 kg weight, 9 mm క్యాలిబర్, 12.5 మ్యాగజిన్. ఈ గన్తో నన్ను చంపాలనుకున్నారా? ఇప్పుడు చూద్దాం ఎవరినెవరు చంపుతారో.
నా సర్వీస్ వాళ్ళతో వాడిని చంపు. Hello. I can give you any amount of money, but you have to work for me. Yes, sure.